కొరింథీయులకు రాసిన పత్రిక పాఠం, రెండవ పత్రిక పాఠం, 11వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, వినండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పాఠం 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఆదివారమున మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి మీకు కోట్లాది వందనములు, స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. అల్పుడును అయోగ్యునైన నన్ను ఎన్నుకొని మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి, సేవా జీవితాన్ని బట్టి, ఈ దినము ఏం మాట్లాడాలో మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం మాట్లాడడానికి మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని, నా జ్ఞానాన్ని మరుగు చేసి మీ జ్ఞానంతో మాట్లాడి ఘనత మహిమ మీరే పొందుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. పౌలు గారు ఇక్కడ ఒక వాక్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. సర్పము తన కుయుక్తి చేత అని చెప్తున్నాడు ఆయన. ఆది కాండంలో మనం చూస్తే సర్పము యుక్తి గలది అని 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అని చెప్తున్నాడు. సర్పము యుక్తి గలది. లోకములో యుక్తి, కుయుక్తి ఈ రెండు ఏలుబడి చేస్తున్నాయి ఈ రోజున. యుక్తి, కుయుక్తి. అర్థమైందా? యుక్తిగా మాట్లాడడం మనుషులకు అలవాటైంది, కుయుక్తిగా ప్రవర్తించడం. భక్తిలో ఈ రెండు పనికిరావు. లోకములో ఈ పనికి వస్తాయి. లోకములో బ్రతకడానికి, లోకములో చలమని అవడానికి, లోకాన్ని బట్టి నడవడానికి యుక్తి, కుయుక్తి పనికొస్తాయి. భక్తి జీవితంలో, సంఘములో ఈ యుక్తి, కుయుక్తి పనికిరాదు. యుక్తి అంటే ఎలాంటి మనిషి దగ్గర ఎలాగా ప్రవర్తించాలో ప్రవర్తించేది. కుయుక్తి అంటే ఎవరి దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడాలో కుయుక్తితో మాట్లాడటం. ఈనాడు సంఘంలో ఇవి బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, సర్పము అంటే సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఈనాడు స్త్రీలందరినీ కూడా చెరుపుతుంది. మగాళ్ళు ఒక రకంగా ఒక లైన్గా పోతారు, పురుషులు. ఆడోళ్ళలోంచి వస్తూ ఉంటుంది ఇది. ఈ స్త్రీలు వాళ్ళ కుయుక్తి చేత, యుక్తి చేత భర్తను లోబరుచుకొని చేతి కింద పెట్టుకొని తన మాటే వినేటట్లు, తన చెప్పింది చేసేటట్లుగా
మొత్తం లోబరి చేసుకుంటారు. ఆనాడు ఈ సాతాను సర్పములోనికి ప్రవేశించి, యుక్తిగల సర్పములోనికి ప్రవేశించి అవ్వను పాడు చేసింది. మొట్టమొదట అవ్వమ్మను పాడు చేసింది. అవ్వమ్మ మనసు చెరిపింది. అర్థమైందా? అదే పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఈ కొరింథీ సంఘం పెద్ద సంఘం, ఇది పెద్దోళ్ళు ఉండే సంఘం ఇది. అందుకనే 2 పత్రికలు రాశాడు ఆయన పెద్దగా. పెద్ద సంఘానికి పెద్ద పనిష్మెంట్లు ఇచ్చాడు ఆయన. స్త్రీలు ఎలా ఉండాలో చాలా ఎక్కువగా చెప్పాడు ఈ సంఘంలో. ఎక్కువ హితబోధ పిల్లలకి చేశాడు, భార్యలకు చేశాడు, భర్తలకు చేశాడు, తల్లిదండ్రులకు చేశాడు, యజమానులకి చేశాడు, పనోళ్ళకి కూడా చేశాడు పౌలు గారు ఇందులో బోధ. ఎందుకంటే ఆనాడు కొరింథీ సంఘము కూడా కుయుక్తిగా నడుచుకునేది. దైవజనుల పట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు, ఎంతో అభిమానం ఉన్నట్లు, విశ్వాసుల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు, తోటివారి పట్ల ఆప్యాయత ఉన్నట్లు కుయుక్తిగా యుక్తిగా నడుచుకునేవాళ్ళు. నిజానికి ఎవరి మీద ఎటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ ఆ సంఘంలో ఉండేది కాదు. యుక్తి కుయుక్తి ఎప్పుడు కూడా మనల్ని పాడు చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. యుక్తిగా ఎప్పుడు మాట్లాడకూడదు, కుయుక్తిగా ఎప్పుడు ఉండకూడదు. మనం మాట్లాడే మాట ఎలా ఉండాలని చెప్పాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 5:37 ఏం చెప్పాడంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. దీనికి మించింది దుష్టుని నుండి పుట్టినదే అని చెప్పాడు యేసు ప్రభు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించింది దుష్టుని నుండి పుట్టినదే. అందులో ఇంకే అనుమానం లేదు. నువ్వు మాట మారుస్తున్నావు, మాట తేడాగా చెప్తున్నావు, మాట తప్పుగా మాట్లాడుతున్నావు అంటే అది దుష్టుడు నీలో ఉన్నాడు, నీ మనసును చెరిపేశాడు సాతాను. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుతుంది. మనసు చెడిపోయిందనుకో ఇంకంతా చెడిపోద్దండి. అందుకనే ఒక్క మనస్సుని చెడిపెత్తది అది. నీ మనసులో విషబీజం పడేస్తుంది, నీ మనసులో తప్పుడు మాట పడేస్తుంది, నీ మనసులో చెప్పుడు మాటలు పడేస్తుంది. అంతే, ఇంకా ఆటలతో కొట్టుకులాడుతూ ఉంటాను. ఆత్మీయత ఎలాగా ఉండదు, నీకు ప్రార్థనా జీవితం ఉండదు, వాక్యానుసారమైన జీవితం ఉండదు. అలాంటి వాళ్ళకే సాతాను వాళ్ళ మనసును చెరుపుతుంది. వాక్యమును పాటించే వాళ్ళకి కానీ, ప్రార్థనలో నలిగే వారికి కానీ, ప్రార్థనలో కొనసాగే వారికి కానీ, దేవునితో సంబంధం కలిగి ఉన్నవారితో కానీ, దైవజనులతో సంబంధం కలిగి ఉన్నవారి జోలికి రాదు అది. ఒక గ్రామంలో యుక్తిగల డాక్టరు వైద్యం హాస్పిటల్ పెట్టాడంట. హాస్పిటల్ పెట్టాడు. ఎక్కడో MBBS చదివి వచ్చాడు, గ్రామంలో పరిచయం చేయాలనుకున్నాడు. హాస్పిటల్ పెట్టి అక్కడ బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. హాస్పిటల్కి ఎవరు సరిగ్గా రావటం లేదు. అప్పుడు డాక్టరు యుక్తిగల డాక్టర్ అయిన యుక్తిగా ఆలోచించి, ఇక్కడ అన్ని వ్యాధులకు చికిత్స చేయబడును, ఫీజు 100 రూపాయలు మాత్రమే. ఒకవేళ వ్యాధిని తగ్గించలేకపోయిన ఎడల మీకు తిరిగి 2000 ఇవ్వబడును అని బోర్డు పెట్టాడంట. అంటే తెలివితేటలుగా పెట్టాడు బోర్డు.
ఆ బోర్డు చూసి అందరు కూడా లైన్ మొదలెట్టారు. ఒకడు పని పాట లేనోడు, సోమరిగా తిరుగుతున్నవాడు, కుయుక్తితో, వాడికి ఏ రోగం లేదు, పని లేదు, పాట లేదు, ఇదేదో బాగుందే బోర్డు అని చెప్పి 100 రూపాయలు కట్టి 2000 మనం కొట్టేద్దాం డాక్టర్ దగ్గరని కుయుక్తితో హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళ్ళి 100 రూపాయలు ఫీజు చెల్లించాడు. డాక్టర్ గారు పిలిచాడు, వచ్చాడు. ఏమిటయ్యా నీకున్న రోగం ఏంటని అడిగాడు, నీకున్న వ్యాధి ఏంటని అడిగాడు. అయ్యా డాక్టర్ గారు, నాకు రుచి తెలియట్లేదండి అన్నాడంట. నాకు ఏం తిన్నా సరే రుచి తెలియట్లేదండి అన్నాడంట. డాక్టర్ గారు, నా నాలుకకి రుచి తెలియట్లేదండి, అసలు చూడండి బాబు అన్నాడంట. డాక్టర్ అన్నాడంట, నర్సుని పిలిచి ఆ బీరువాలో 15 నెంబరు గల సీసా ఉంటుంది, ఆ సీసా తీసుకొచ్చి తన నాలుక మీద 2 చుక్కలయ్యి అని చెప్పాడంట నర్సుకి. నర్సు ఆ బీరువా తీసి ఆ బాటిల్ తీసుకొచ్చి 15 నెంబర్ బాటిల్ తీసుకొచ్చి తిప్పి 2 చుక్కలు నాలుక మీద వేసిందంట. అన్నాడంట. ఇదేంటి కిరసనాలు వేస్తున్నారు నా నోట్లో అన్నాడంట. ఏమన్నాడు? కిరసనాలు వేస్తున్నారంట నా నోటు అన్నాడంట. అయితే నీ నోటికి రుచి తెలిసిపోయింది పో అన్నాడంట డాక్టర్. ఏమన్నాడు? నీ నోటికి రుచి తెలిసిపోయింది, నీ జబ్బు పోయింది పో అన్నాడంట. 100 రూపాయలు పోని 100 రూపాయలు పోగొట్టుకున్నాడు. అరే నేను ఏదో 2000 కొట్టేద్దామని 100 అప్పు చేసి వెళ్ళిగాడు, కట్టాను నేను డాక్టర్కి. ఫీజు కట్టితే డాక్టర్ పిలిచాడు. పిలిచి ఏంటయ్యా నీకు వచ్చిన వ్యాధి ఏంటని అడిగాడంట. నీకు వచ్చిన వ్యాధి ఏంటి అంటే అతను అన్నాడంట, అయ్యా నాకు జ్ఞాపశక్తి ఉండలేదండి డాక్టర్ గారు, నాకు జ్ఞాపశక్తి ఉండలేదండి, మర్చిపోతున్నాను, కాస్త వైద్యం చేసి జ్ఞాపకం ఉండేటట్లు చేయండి అన్నాడు. అప్పుడు ఆ నర్సుని పిలిచి డాక్టరు, అమ్మా ఆ బీరువాలో 15 నెంబరు సీసా ఉంది కదా, అది తీసుకొచ్చి 2 చుక్కలు ఇతను నోట్లు వేయంటే, అదేంటండి అది కిరసనాలు కదా అన్నాడంట. అంటే 15 నెంబర్ అనేది ముందు అన్నది గుర్తెట్టుకున్నాడు. ముందు సార్ వచ్చినప్పుడు అదేంటండి డాక్టర్ గారు 15 నెంబర్లో కిరసనాలు కదా ఉంది అన్నాడంట. అయితే నీకు జ్ఞాపశక్తి వచ్చేసింది వెళ్ళిపోన్నాడంట. కిరసనాలని గుర్తుంది, వీడికి 15 నెంబర్ గుర్తుంది, నీకు జ్ఞాపశక్తి వచ్చేసిందయ్యా పో అన్నాడంట. చాలా అవమానం పడిపోడంటాడు, సోమరిపోతాడు. వాడు కుయుక్తితో 2000 కొట్టేద్దాం అనుకున్నాడు. డాక్టర్ ఏమో యుక్తిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఎలాగైనా సరే 2000 కొట్టాలి దగ్గర, డాక్టర్ దగ్గర లాగాలి, లేకపోతే అని చాలా అవమానంగా ఫీల్ అయిపోయాడు. తగ్గేదే లేదనుకున్నాడు. మళ్ళీ ఇంకొక 100 రూపాయలు అప్పు చేసుకుని వెళ్ళాడంట. 1 రోజుల తర్వాత వెళ్ళి 1 రోజు ఫీజు 100 రూపాయలు కట్టాడు. కట్టి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా నీకున్న జబ్బు ఏంటని అడిగాడంట. ఏమీ లేదండి డాక్టర్ గారు, నాకు ఈ మధ్యన కంటి చూపు కనపట్లేదు, అస్సలు కనపట్టలేదు, నీడగా అంతుంది, కంటి చూపు కనపట్టలేదు, కాస్తంత చూడండి అన్నాడంట. కంటి చూపుకి నా దగ్గర వైద్యం లేదయ్యా, నాకు ఆ వైద్యం తెలీదు, నువ్వు కంటి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, నేను బాగు చేయలేకపోతున్నాను, కానీ ఇదిగో బాగు చేయలేకపోతే 2000 ఇస్తానని చెప్పాను కదా, ఇదిగో ఈ 2000 పట్టుకెళ్ళి, ఈ నోటు పట్టుకెళ్ళి కంటి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆడు ఇచ్చిన 100 రూపాయలు చేతులు పెట్టాడంట. ఇదేంటంటే 100 రూపాయలు ఇస్తున్నారు మీరు,
2000 అంటున్నారన్నాడంట. అయితే నీ కంటి చూపు వచ్చేసింది, వెలిగిచ్చే 100 తీసేసుకుని, నీ కంటి చూపు వచ్చేసింది, కనపట్లేదన్నా కదా, నేను చూద్దామని నీకు అలా 100 ఇచ్చాను, నీ కంటి చూపు వచ్చేసింది, వెలిగిచ్చే 100 తీసేసుకున్నాడట. కుయుక్తి ఎప్పుడు కూడా మనల్ని పాడు చేస్తుంది. యుక్తి ఎప్పుడు కూడా మనుషుల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీల్ని కుయుక్తిగా శ్రమ పెట్టాలని, బాధ పెట్టాలని ఐగుప్తీయులు వాళ్ళు ఆలోచించారు. యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చాడంట ఐగుప్తుకి. యోసేపుని ఎరిగిన రాజు ఉన్నంతకాలం ఇశ్రాయేలీలకి ఏం కావాలో అన్నీ ఇచ్చాడు రాజు. ఫరో రాజు చనిపోయాడు. ఆ రాజు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని రాజు, కొత్త రాజు ఐగుప్తుని పరిపాలించడానికి నియమితమయ్యాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం కాడి నుంచి. అప్పుడు యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మన జనము కంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి అని ప్రజలందరికీ పిలుపునిచ్చి, అధికారులందరికీ పిలుపునిచ్చి, ఈ ఇశ్రాయేలీయులు మనకంటే విస్తరించి ప్రబలిపోయి మనమే తిరుగుబాటు చేస్తారు కనుక వీళ్ళని ఎదగకుండా చేద్దాం, విస్తరింపకుండా చేద్దాం. మగ సంతానం అనేది పుట్టినప్పుడు మగవాళ్ళని బతకనివ్వకుండా చంపేద్దామని చెప్పేసి ఒక శాసనం పెట్టాడు. శాసనం పెట్టి ఇశ్రాయేలీయులందరినీ కూడా చాలా శ్రమ పెట్టి, బాధ పెట్టి, వాళ్ళని యుక్తిగా 8 గంటలు పని చేయవలసింది 16 గంటలు పని చేయించవడంట రోజుకి. ఇండ్లు కట్టడం, ఇటుకలు చేయటం, ఇటుకలు కాల్చడం, బలమైన మట్టి పనులన్నీ చేయించి మంచి మంచి బంగళాలు ఐగుప్తీలందరికీ కట్టుకునేవారంట. ఇశ్రాయేలీయులను ఎంతో శ్రమ పెట్టారు, కఠినముగా సేవ చేయించుకున్నారు. ఇక్కడ మనం చదివితే, లేని ఎడలు యుద్ధము కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు పరువు కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామేశేసాను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది గనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఎప్పుడు కూడా కుయుక్తితో మనం మాట్లాడినా, కుయుక్తితో ఏది జరిగించినా, కుయుక్తిని ఆధారం చేసుకున్న వాళ్ళే పాడవుతారు. ఇశ్రాయేలుల్ని ఎంత కష్టపెట్టుతున్నారో కుయుక్తితో, అంతగా వాళ్ళు ప్రబలారు, బాగున్నారు. మరి కుయుక్తిగా నడిచినటువంటి ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి ఏం జరిగింది? వాళ్ళ దేశంలో నీళ్లు రక్తముగా మారిపోయినాయంట. ఒకనొక టైంలో నీళ్లు రక్తంగా మారిపోయినాయి. దోళ్ళలో పశువులు తాగడానికి కానీ, మనుషులు తాగడానికి కానీ, స్నానం చేయడానికి కానీ రక్తంతో ఏం చేస్తారు? గమనించండి. నిర్గమకాండం 7:19-24 వరకు చదవద్దు. నీళ్లు రక్తముగా మారిపోయినాయి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని బాధ పెట్టినందుకు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టినందుకు, నా ప్రజలు అన్న దేవుని ప్రజల్ని కుయుక్తిగా వాళ్ళని బాధ పెట్టినందుకు, రెండవదిగా ఐగుప్తు దేశము నుండి కప్పలు వచ్చేసాయంటండి. కప్పలు దేశమంతా కప్పలు వచ్చేసినాయంట. ఇళ్లలోకి ప్రతి ప్రదేశంలో కూడా కప్పలు, పెద్ద పెద్ద కప్పలు వచ్చేసినాయి అంటండి.
నిర్గమకాండం 8 అధ్యాయం 5 నుండి 8 వరకు ఉంటుంది, మీరు చదువుకోండి. మూడవదిగా జంతువుల మీద, పశువుల మీద, మనుష్యుల మీద పేలు, విస్తారమైన పేలు అంటండి. చూడండి, తలలో ఒక పేను 2 పేను ఉంటేనే తలంత మళ్ళీ గోక్కుంటూ ఉంటారు మీరు. మనుషులు ఒంటి నిండా పేలు, తల నిండా పేలు, పశువుల నిండా పేలు, ఇంటి నిండా పేలు. దేవుని ప్రజలని శ్రమ పెట్టినందుకు, దేవుని ప్రజలను హింస పెట్టినందుకు, దేవుని ప్రజలను బాధ పెట్టినందుకు. నాలుగవది ఇండలిండ ఈగలంట. ఈగలు. మోసే దైవజనుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే అవి పోతూ ఉంది అంట. నాలుగవదిగా ఈగలు. ఊరి నిండా, దేశం నిండా ఈగలు వచ్చేసాయి. నిర్గమకాండంలో మీకు 8 అధ్యాయం 24-25 వచనాలు ఉంటుంది. పశువులన్నిటికీ తెగుళ్ళు. 5వది పశువులన్నిటికీ తెగుళ్ళు వచ్చి, రోగాలు వచ్చి, గొర్రెలు ఎద్దులు అన్నీ చచ్చిపోవటమే. వాళ్ళకున్న సంపద అదే. పూర్వకాలం మనకున్న సంపద ఏంటంటే పశువులు, వ్యవసాయమే. పశువులన్నిటి మీదకి తెగుళ్ళు. నిర్గమకాండం 9 అధ్యాయం 1 నుంచి 16 వచనం. మనుషుల చర్మంపై పొక్కులంట, దద్దుర్లు. 6వది మనుషులందరి మీద చర్మం మీద పొక్కులు, పెద్ద పెద్ద పొక్కులు, దురద. ఎవడ కూడా నెమ్మదిగా ఉండేవాడు కాదు. 9 అధ్యాయంలో మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. 7వది దేశమంతా వడగండ్లు, పెద్ద పెద్ద వడగండ్లు పడి ఇల్లులు అన్నీ పగిలిపోవటం, చెట్లన్నీ ఇరిగిపోవటం, పంటలన్నీ పాడైపోవటం. చూడండి, దేవుని ప్రజలను ఎవడైతే కుయుక్తిగా మోసం చేస్తాడో, యుక్తిగా మాట్లాడి నష్టం చేస్తారో దేవుడు వదలడండి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోవచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ నమ్మిన దేవునికి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. కుయుక్తి యుక్తి ఎప్పుడు కూడా పనిచేయదు దేవుని సంఘములో కానీ, దేవుని భక్తిలో కానీ. చేస్తే భక్తి యథార్థంగా చేయాలి. మనం యుక్తిగా కుయుక్తిగా భక్తి చేస్తే నష్టపోతాం, పాడైపోతాం. దేశమంతా వడగండ్లు. దేశమంతా వడగండ్ల తర్వాత మిడతలంట, పెద్ద పెద్ద మిడతలు. మిడతలు వచ్చి కుట్టేయడం అంట. ఇవన్నీ బైబిల్లో ఉన్న 8 అధ్యాయం 9 అధ్యాయం చదువుకోండి, నిర్గమకాండం. చివరిగా దేవుడు పనిష్మెంట్ ఏంటంటే ప్రతి కుటుంబములో తొలి సంతానం చచ్చిపోయింది. ప్రతి కుటుంబంలో తొలి సంతానం, మొట్టమొదట పుట్టిన కొడుకు చనిపోయాడు. ప్రతి ఇంట్లో చనిపోయాడండి. ఐగుప్తు దేశమంతా ఈ ఇంటిగాడి ఏడుపులు, పక్కింటిగాడి ఏడుపు, పక్కింటిగాడి ఏడుపు, అన్ని ఇళ్లలో ఏడుపు, అన్ని ఎండ్లలో కూడా తొలి సంతానం చనిపోయారు. దేవుడు చంపేశాడు, దేవుడే చంపేశాడు. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి ఆదరించడానికి లేదు. ఈనాడు ఎవరైనా చనిపోతే పేటంతా వెళ్ళి అక్కడ వాళ్ళని ఓదార్చి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సమాధి చేసి వస్తున్నాం. అప్పుడు లేదు ఇది. ఎవడ దాడిదే. ఎంత శ్రమ, ఎంత బాధ చూడండి. ఓదార్చేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఒక్కడో లేనప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి. కొత్త రాజుకి యోసేపు గురించి తెలియదు, యోసేపు భక్తి గురించి తెలియదు, యోసేపు నీతి గురించి తెలియదు, యోసేపు నమ్మకం గురించి తెలియదు. కొత్త రాజు వచ్చి కొత్త పథకాలు పెట్టి, కొత్త సిస్టమ్ పెట్టి ఐగుప్తు ప్రజలందరినీ కూడా నాశనం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆ రాజు వచ్చి ఏమన్నాడంటే 10వ వచనంలో,
వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. రాజు అంటే కొత్తడు, తెలియదు అతనికి. మరి అప్పటిదాకా ఉన్న అధికారులకు తెలుసు కదా యోసేపు గురించి, యోసేపు నమ్మిన దేవుడి గురించి తెలుసు కదా. వాళ్ళన్నా చెప్పాలి కదా ఆ రాజుకి, అయ్యా రాజా, అతని జోలికి, అతని సంతానం జోలికి మనం వెళ్తే బాగోదు, వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు అయ్యా బాబు, మేము చూసాం. వద్దు రాజా, నువ్వు వచ్చావు, ఏదో పరిపాలన చేయి, ప్రజలకు మంచిగా ఉండేటట్లని అధికారులు పెద్దలు చెప్పాలి. నాడు మంచి చెప్పరండి ఎవరుని, ఇది తప్పని చెప్పరండి. ఇక దేవుని సంఘంలో ఎందుకున్నాం మనం? దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాం? మంచి నీలో లేనప్పుడు, నువ్వు మంచి చెప్పనప్పుడు, మంచి మాట్లాడినప్పుడు, మంచిని తప్పు, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పనప్పుడు అది భక్తి ఎలాగవుతుంది? చెప్పాలండి. అటు అధికారి అయినా, రాజు అయినా, ఎవడైనా చెప్పాలి. 10 మంది పెద్దలు ఏకమై చెప్పాలా రాజుకి, ప్రజలంతా ఏకమై చెప్పాలి. ఆ యోసేపు వలనే ఈ దేశం ఎలా ఉంది, మన దేశం. ఆ యోసేపు దేవుణ్ణి బట్టే మనకి ఈ దీవెన ఉందని చెప్పాలి. అతని జోలికి వెళితే మనం నష్టపోతాం, అతని సంతానం జోలికి వెళ్తే మనం కష్టాల పాలవుతాం చెప్పాలి. చెప్పలేదు కాబట్టి తిప్పలన్నీ పడ్డారు. ఆలోచించాలండి. అందుకనే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తాడు లోకా సువార్త 16వ అధ్యాయంలో. లోకా సువార్త 16వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. లోకా సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచు కొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. చూడండి, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు దాన్ని మెచ్చుకొనెను. అన్యాయస్తులు, చెడ్డగా ఉన్న వాళ్ళే యుక్తిగా చేసిన వాటిని మెచ్చుకుంటారు. నాడు సంఘాల్లో కూడా యుక్తి ఎక్కువైపోయింది. పాస్టర్లు కూడా యుక్తిగా మాట్లాడటమే, విశ్వాసులతో పాస్టర్లు కూడా కుయుక్తిగా మాట్లాడటమే. ఏ మనిషి దగ్గర ఎలా మాట్లాడి పొగడాలో, ఉబ్బించాలో, తబ్బించాలో చేసి వాళ్ళ దగ్గర తగిన కానుక లాగేసుకుని పోతూ ఉంటారు అంతే. యుక్తి, కుయుక్తి, ఏమీ మంచితనం ఉండదు ఆవిళ్ళు. అమ్మా నువ్వు ఎంత మంచిదానివమ్మా, బాబాయ్ నువ్వు ఎంత మానకుండా వస్తావమ్మా, ఎంత ప్రార్థన పరురాలు నువ్వు, మీ కుటుంబాన్ని బట్టి అమ్మా నా ఈనాడు సేవ చేస్తున్నాను నేను. ప్రతి ఇంటి దగ్గర ఇదే మాటలు మాట్లాడతారు సేవకులు, యుక్తిగా కుయుక్తిగా. ఆ మనిషిలో ఏ యోగ్యత లేకపోయినా, స్త్రీలో కానీ పురుషుల్లో కానీ, ఆ కుటుంబంలో కానీ ఏ యోగ్యత లేకపోయినా, మీరు సరిగ్గా ఉండలేదయ్యా, మీరు సరిగ్గా ఉండాలని చెప్పరు. మీరు విశ్వాసంగా ఉండలేదా, సరిగ్గా మందిరానికి రావట్లేదు మీరు అని చెప్పరు. ఎలా బాగుపడతారమ్మా మీరు అలా భక్తి చేస్తే అని చెప్పరు. మీరు బాగుపడతారమ్మా, ఎంతో దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు, ఆశ్రయించేస్తాడని చుక్కలు చూపిస్తూ ఉంటారు మాటల్లో. అలాగా మాట్లాడి చెప్పిన సంఘాల్లో చాలామంది ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. పాస్టర్లు కూడా అలాగే అయిపోయారు, ఎందుకు పనికిరాని చావులు చచ్చారు, చస్తున్నారు కూడా. పాస్టర్కైనా, విశ్వాసకైనా, సేవకుడికైనా, ప్రవక్తకైనా, ఎవరికైనా సరే దేవుని తీర్పు ఒకేలా ఉంటుంది. యుక్తిగా జరిగించిన వారి పట్ల దేవుడు ఊరుకోడు, కుయుక్తిగా నడిచిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. నువ్వు యజమానిగా చేస్తున్నావు ఏంటయ్యా, నీకు యుక్తి మాటలు, యుక్తి మాటలు, నువ్వు అలా ఉంటే ఎలాగా అని చెప్పవలసినటువంటి గృహ నిర్వాహకుడు మెచ్చుకుంటున్నాడండి. ఈనాడు అదే ఎక్కువైపోయిందండి లోకంలో.
అదే ఎక్కువైపోయింది, మెచ్చుకోవటం. ఏమీ లేకపోయినా సరే మనిషిని మెచ్చుకోవటం, మనిషిని ఎక్కడికో ఎత్తుకు తీసుకుపోవటం, మాటల్లో పొగడతల్లో అని చెప్తూ ఏమన్నాడైనా, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అదే వెలుగు సంబంధుల కంటే, అర్థమైందా? అంటే దేవుని సంబంధుల కంటే. గమనించండి, ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారని చెప్తున్నాడు. లోకానుసారంగానే యుక్తిగానే కుయుక్తిగానే నడుచుకుంటున్నారు తప్ప క్రైస్తవులు నీతిగా యథార్థంగా నడుచుకోవట్లేదు. అది మంచిది కాదు, మనకి క్రైస్తవులకి మంచిది కాదు, దేవుని ప్రజలకు మంచిది కాదు. ఇశ్రాయేలు యథార్థంగా నడిచారు ఐగుప్తులో. అందుకనే మగ సంతానాన్ని చంపేసేటప్పుడు దేవుడు మగ సంతానాన్ని బ్రతికించే ఏర్పాట్లు చేశాడు. మంత్రసానుల్లోనికి దేవుడు భయాన్ని కలిగించి ఆ మంత్రసానుల్ని చంపేయమని చెప్పాడు రాజు. మగ సంతానం పుడితే, కొడుకులు పుడితే చంపేయండి, ఆడవాళ్ళు అయితే బతకనివ్వండి, మనం వాడుకోవడానికి పనిచేస్తారన్నాడు. మంత్రసానులు రాజు కంటే దేవునికి భయపడి, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేయకుండా తమ పిల్లలను బ్రతకనియ్యగా అన్నాడు ఆయన. మంత్రసానులు భయపడ్డారండి దేవునికి. ఎందుకంటే వాళ్ళు యోసేపును బట్టి ఆ దేవుని శక్తిని, మహిమను వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ఆ మంత్రసానులు వాళ్ళ కుటుంబాలని వృద్ధి చేసుకున్నారు, వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకున్నారు. వాళ్ళ తరాల్లో ఆ మంత్రసానులు వంశమంతా వర్ధిల్లిందంట. దేవుడు వాళ్ళని గొప్పలుగా చేశాడు. ఆ మంత్రసానులు దేవునికి భయపడుట వలన ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని స్త్రీలు గృహాన్ని కట్టుకోవాలండి. యుక్తిగా కుయుక్తులు నేర్చుకొని భర్తని, బిడ్డల్ని ఆ కుయుక్తిలో, యుక్తిలో నడిపించకూడదండి. గృహాన్ని కట్టుకోవాలి, ఆత్మీయంగా, విశ్వాసంలో, ప్రార్థనలో కుటుంబాన్ని, గృహాన్ని ఎదిగేటట్లు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. అర్థమైందా? పౌలు గారు చెప్తున్నాడు. అందుకనే కొరింథీ సంఘానికి, మీరందరూ కూడా కుయుక్తి నేర్చుకుంటున్నారు, యుక్తిగా మాట్లాడుతున్నారు, నా దగ్గర కుయుక్తిగా మాట్లాడుతున్నారు సంఘస్థులారని చెప్తున్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని నేను భయపడుచున్నాను. దేవుని పట్ల మీకున్న విశ్వాసము, మంచితనము, పవిత్రత ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తాదేమో సాతానని చెప్పి నేను భయపడుతున్నాను. మీరు ఎందుకు అలాగా అవకాశం ఇస్తున్నారు సాతానికి, కుయుక్తికి, యుక్తికి? ఒక మనిషి దగ్గర మనం మంచిగా మాట్లాడాల్సిన పనే ఉంది. మనిషిని, లేని మంచిని ఉన్నట్టుగా పొగిడే విధానం కరెక్ట్ కాదు కదా. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తీయులు దేవుని శాపానికి గురయ్యారు. దేవుని శాపానికి గురయ్యారండి. దేవుని ఉగ్రతకు గురయ్యారు. 10 సార్లు వాళ్ళని శిక్షించాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలుల మీద కుయుక్తిగా నడిచారు. పనుల్లో వెట్టి పనులు చేయించారు, కఠినమైన పనులు చేయించారు.
8 గంటల పని 16 గంటలు 20 గంటలు పెంచి వాళ్ళకి నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, తినడానికి లేకుండా కష్టపెట్టారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుని, సర్పము సాతాను నిన్ను మోసపరచకుండా నిన్ను నీవే కాపాడుకోవాలి. గమనించండి, దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇతనే చెప్తున్నాడు, ఈ సంఘంలోనే చెప్తూ పౌలు గారు ఈ 11వ అధ్యాయంలో 13, 14, 15 వచనం చదువుదాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి, ఎట్టివారు కుయుక్తిగా నడుచుకునే సేవకులు, పాస్టర్లు, యుక్తిగా మాట్లాడే దైవజనులు. అవునండి, ఉన్నారండి బాబు, మీకు అర్థం కావట్లేదంటే మీకు తెలియక. రాత్రి లోతు తెలియక సుధోమ పట్టణంలోకి వెళ్ళి సర్వం నాశనం అయిపోయాడు. తెలియక వెళ్ళిపోయాడు అక్కడికి. మనం కూడా తెలియకే వేరే పాస్టర్ల మాట విని, వేరే మనుషుల మాట విని వేరే సంఘాలకి మనం వెళుతూ ఉంటాం. వేరే సహవాసానికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో అక్కడ దొరికెత్తావు నువ్వు సాతానికి. నువ్వు ఎప్పుడైతే సత్యము నుండి నువ్వు తొలగి అసత్యములోకి వెళతావో ఈ సాతానికి అర్థమైపోద్ది, వీడు దొరికేశాడు మనకి ఇంకా అని. నీ మనసు చెరిపేస్తాడు, నీ మతి చెరిపేస్తాడు, నీ భక్తి చెరిపేస్తాడు, విశ్వాసాన్ని చెరిపేస్తాడు. సత్యాన్ని శంకించే స్థితికి నేను తీసుకొస్తాడు. అర్థమైందా? అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఏలయనగా అట్టివారు కుయుక్తిగా నడుచుకునే వాళ్ళు, క్రీస్తుగా నడుచుకునే సేవకులు, అపోస్తులు, క్రీస్తు యొక్క అపోస్తులు వేషము ధరించుకున్న వారై ఉండి, అపోస్తుల వేషము అంటే సేవకుల వేషము ధరించుకున్నవారు దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. అంతా మోసం మాటలు చెప్తారు నీకు. అర్థమైందా? ఆకాశంలో చుక్కలు చూపించేస్తారు నీకు. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావయ్యా మా సంఘానికి వస్తే, మా ప్రార్థనకు వస్తే అంటారు. ఎక్కడికో వెళ్ళిపోవటం ఖాయమే. అర్థమైందా? అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సత్యము నుండి అసత్యములోకి వెళితే ఇంక నీకు దారి దొరకదు. విశ్వాసములో నుండి అవిశ్వాసంలోకి వెళ్ళావా నీ పని అయిపోయింది. ఇంకా సాతానికి దొరికేస్తావు ఫుల్లుగా. అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను అది మీకు దర్శనంలోకి వస్తుంది. కొంతమందికి దేవుడు కనపడినట్లే కనపడుతుంది. అది వెలుగు దూత వేషం వేసుకుని తెల్లగా వచ్చి కనపడుతుంది. ఒక ఆవిడ చాలా బూతులు తిట్టేది, చాలా చెడ్డగా ఉండేది. నేను చిన్నప్పుడు ఆ పెంతెకోస్తు సంఘంలో ఉండేది. రోజు దర్శనాలు చెప్పేస్తూ ఉండేది ఆవిడ. రోజు దర్శనాలు. ఆ చెడ్డ బతుక్కి, చెడ్డ మనసుకి మరి దర్శనం. అప్పుడు నాకు తెలీదు, అప్పుడు నాకు వాక్యం తెలియదు, ఏమీ తెలీదు. ఏదో గొప్పగా పాస్టర్ గారు కూడా ఎక్కడ సాక్ష్యం పెట్టినా నిలబెట్టి సాక్ష్యం చెప్పించేస్తూ ఉండేవాడు. వెలుగుదూత అని ఆవిడకి తెలీదు. సాతాను పనులు చేసే వాళ్ళకి సాతానే వస్తుంది. దేవుని వేషం వేసుకుని వెలుగు దూత వేషం వేసుకు కొత్త కనపడుతుంది. నాకు దేవుడు కనపడ్డాడండి అయ్యగారు, అమ్మగారు.
దేవుడు ఎలా కనపడతాడండి? నీతి లేనప్పుడు, నీ మాట కరెక్ట్గా లేనప్పుడు, నీ మనసు ఖచ్చితంగా లేనప్పుడు దేవుడు ఎలా కనిపిస్తాడు నీకు? దేవుని పేరు చెప్పుకుని సాతాను కనపడద్దు నీకు. ఇది చెప్తున్నాడు కదా ఇక్కడ ఆయన 14 వచ్చిన, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అదేందా? అలాంటి దర్శనాలు కూడా గబాలు నమ్మేకండి. మీకు వచ్చినట్లయితే మీరు భక్తిగా ఉండి యథార్థంగా ఉండి నీతిగా ఉంటే దేవుడు అని నమ్మండి. లేదు, మీలో తేడా ఉన్నప్పుడు నీకు వెలుగు కనిపించిందంటే దేవుడని అనుకోకు. ఇదిగో ఈడు కనపడతాడు నీకు, నేను ఎక్కడికో తీసుకుపోతాడు ఈడు. కుయుక్తిపరుడు అన్నాడు. యుక్తిపరుడు సాతాను. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా పోతా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాడండి? ఎంత తెలివి యుక్తిగాని, ఇది నిజమా అవ్వమ్మా అని అడిగాడు. ఎంతో ప్రేమగా అడిగినట్లు. ఏంటంది? ఈ తోట చెట్ల ఫలములో దేన్నైనా తినొద్దని చెప్పాడా దేవుడు? వాడికి ఎలా తెలుసు? అవ్వమ్మకి చెప్పాడని ఎలా తెలుసాడికి? వాడు కూడా మన పక్కనే ఉంటాడండి. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను నేను, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడండి. అయ్యగారు చెప్పింది నిజమే, నేను అలాగే ఉండాలి, అలాగే చేయాలి, అలాగే నడుచుకోవాలని అనుకుంటాను. నడిదిగానే రా బయటకంట అని ఆడు నీకు ఉచ్చేస్తాడు. నీకు గ్యాలం తగిలిస్తాడు రెడీ చేసుకుని. గుమ్మం దాటి వెళ్ళగానే అయ్యగారి మాటలు గుర్తు లేకుండా చేస్తాడు నీకు. సరా మామూలే. ఇంకా ఉన్న విశ్వాసానికంటే ఇంకా అవిశ్వాసంలో పోతాం మనం. వాడు ఇక్కడ ఉంటాడండి, దేవుడు ఉంటాడు ఇక్కడ, వాడు కూడా ఉంటాడు. అర్థమైందా? దేవుని దగ్గరికే సరాసరి వెళ్ళిపోయినాడు. దేవుని దగ్గరికి సరాసరి దూతలతో కలిసి వెళ్ళిపోయాడు, దూతాసం వేసుకుని. ఇదిగో అదే కదా ఇక్కడ పౌలు గారు అపాయింట్ చెప్పాడు ఇక్కడ. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఆనాడు యోబు కాలంలో దేవదూతలతో పాటు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవునికి దేవదూతలు ఎవరో సాతాను ఎవరో తెలిసిపోయింది దానికి. దూతలతో మాట్లాడేసిన తర్వాత అప్పుడు సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. వేషం దూతవేషమే ఉంది, వెలుగుదూత వేషమే. దేవుడు తెలిసిపోద్దండి మనలో సాతాను ఉందో దేవుని ఆత్మ ఉందో. మనలో శరీరాశలు ఉన్నాయో ఆత్మానుసారమైన ఆశలు ఉన్నాయో దేవునికి తెలిసిపోద్ది. మన హృదయం, మన మనసు లోపల ఉన్నది ఒకటి, మనకి పైకి చూపించేది ఒకటి, మాట్లాడేది ఒకటి. ఈనాడు క్రైస్తవ సంఘాలు అర్థమైందా? నాకు అది చేత కాదండి, ఉన్న వాక్యం చెప్తాం అంతే. మేము అలాంటి చేతకాన మాటలు చెప్పి చేతకాని సేవకులుగా మిగలం. మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళని బాగు చెయ్యాలి అనే ఆలోచన మాకు. మీరు వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా మీ కొరకు ప్రార్థన చేయటమే మా ధ్యేయం. తప్పనిపించుకోం మేము. ఇచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఇవ్వని వాళ్ళ గురించి వాళ్ళు ఎత్తలేదు కదా, అతలు తీసిపడాయి. అందరినీ కూడా సమానముగా ప్రేమించి, సమానముగా చూసి, సమానముగా అందరి కొరకు పేరు పేరున ప్రార్థన చేసే దైవజనులు మేము. అది నేర్చుకున్నాం మేము సేవలో. అందుకనే ఈ స్థితిని కలిగి ఉన్నాం మేము ఈ రోజున. మరి ఏంటనుకుంటున్నారు? ఊరికినే రావండి ఆశీర్వాదాలు, దీవెనలు. ఊరికినే పోవ మన కష్టాలు. వాక్యాన్ని విని నీ మనసు మార్చుకొని నడుచుకోకుండా, ప్రార్థన చేయకుండా, విశ్వాసంగా ఉండకుండా, నమ్మకంగా ఉండకుండా ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా పోతాయి మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు? బైబిల్ అలా చెప్పట్లేదే ఎక్కడనే. అబద్ధ బోధకులు చెప్తారండి, తప్పుడు బోధకులు చెప్తారు. నీకు ఎందుకమ్మా నేను ప్రార్థన చేస్తాను, నీ కష్టాలన్నీ పోతాయి అంటాడు. అంతే, నీ అప్పులన్నీ పోతాయి అన్నాడు. మా దగ్గరికి వచ్చి 6 నెలల్లో అప్పులన్నీ పోతాయి అన్నాడు. మన సంఘంలో ఒక వ్యక్తితో, పాస్టర్ గారు, వాడు మాటలు నమ్మి వెళ్ళిపోయాడు కుటుంబాన్ని తీసుకుని.
అప్పులు బాలేదు, ఆడిపోయాడు. అప్పులు పెరిగిపోయినాడు, 2 ఇంతలు అయిపోయినాయి 6 నెలలకి. ఇది కళ్ళారా చూసి చెవులారా విని, ఎంత చేసి ఇంత చూసి ఇంత విని కూడా ఉన్న మనకే మార్పు రాకపోతే ఎలాగండి? దేవుడు ఎలాగా మిమ్మల్ని గొప్పగా చేస్తాడు? ఇంకా లేనిపోని మాటలు, ఒకళ్ళు తీయకుండా ఒకరితో మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ నోరు పరేసుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ శిక్షని కొని తెచ్చుకోకండి. అర్థమైందా? మీ మాటలను బట్టి మీరు నీతిమంతులను తీర్పు తీరుస్తాడు దేవుడు. మీ మాటలను బట్టి అపరాధివని తీర్పు తీరుస్తాడు ఆయన. అర్థమైందా? మాటలే కదా, నోటుకొచ్చాడు మాట్లాడుతున్నారు చాలామంది. బెబ్బెబ్బే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని యేసుబాబు ఎందుకు చెప్పాడు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? మాటలను బట్టి వచ్చేస్తుందండి తీర్పు. గమనించండి దేవుని బిడ్డలారా, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు తీర్చబడుతుంది. నీ మాటలను బట్టి నీతిమంతురాలు అని తీర్పు తీర్చబడుతుంది. గమనించండి, ఇక్కడ మనం చూస్తే చివరిగా 12వ అధ్యాయం మత్తయి సువార్త, 12వ అధ్యాయం మత్తయి సువార్త 36-37 వచనాలు. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటను బట్టి అపరాధివని పాపివని తీర్పునందుదువు. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఇది. మాట నోరు అదుపులో పెట్టుకుంటేనే భక్తి వస్తుంది మనకి. నోటిని కాల్చుకుంటమే భక్తి అంట. యాకోబు గారు చెప్తాడు, నోటికి కళ్ళెం పెట్టుకోవాలని చెప్పాడు ఆయన. అర్థమైందా? ఇక్కడ చెప్తున్నాడు ఈ మత్తయి సువార్తలో. అర్థమైందా? 31-32 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఏ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ కలగదని చెప్పాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. నీ నోటిని కాచుకుంటే నీకు భక్తి వచ్చేసినట్లే. ఆ భక్తి నీకు భుక్తిని అన్నిటిని కూడా తెచ్చిపెట్టేస్తుంది. ఈ లాజిక్ అర్థం అవ్వట్లేదు చాలామందికి, క్రైస్తవులకు అర్థం అవ్వట్లేదు, వాక్యం వింటలేదు సరిగ్గాని. ఈ చాలాసార్లు చెప్పాను నేను. అర్థమైందా? గమనించండి, యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తే, గమనించండి 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడుగును. మాట యందు తప్పని వాడైతే, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, లేనిపోని మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? మనమందరము అనేక విషయంలో తప్పిపోచున్నామంటూ, ఎవడైనను మాట యందు అనేక విషయాల్లో తప్పిపోతే వేరే విషయం, క్రియల్లో మాట గురించి చెప్పాడు ఇక్కడ. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాట చాలా ముఖ్యమండి, మాట చాలా ప్రమాదం. కోర్టుల్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఉరి శిక్షలు వేస్తున్నారు. ఏ నేరం లేని వాళ్ళకి శిక్షలు వేస్తున్నారండి. దేనివల్ల? మాట వలన, అబద్ధ సాక్ష్యముల వలన. డబ్బుల కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పేస్తారు. అర్థమైందా?
మాట యందు తప్పకూడదు. మనం నాలుకను సరి చేసుకోవాలి. మనం ఇక్కడ 8వ వచనం చెప్తాడు, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే అన్నాడు ఆయన. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపమును బయలు వెళ్ళును అని చెప్తున్నాడు ఆయన. ఒక్క నోటిలో నుంచే ఆశీర్వాదం వస్తుందంట. ఆశీర్వాదం అనే మాట, శాపం అనే మాట వస్తుందంట. అర్థమైందా? నాలుకను సరి చేసుకోవాలి. మనం నాలుక సరి చేసుకోవాలండి, లేకపోతే తగలబెట్టేద్ది నీ జీవితాన్ని. ఇక్కడ 5వ వచనం చెప్తున్నాడు, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును కదా. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారండి. నాలుక ఉంది కానీ కదా. కొంతమంది అంటాం భుజాన్ని వేసుకుని తిరుగుతాడు నాలుగు అంటారు. ఈవిడ భుజాన్ని వేసుకుని తిరుగుతాడు నాలుగు భుజాన్ని వేసుకుని తిరగటువంటి అంటే బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది తెగించి. అదుపు ఉండదు, భయం ఉండదు, ఏముండదు, ఎవరేం చేస్తారనే విర్రవీగుతాను. అదిరిపడుతుందంట, బహుగా అదిరిపడుతుందంట. గమనించండి, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును, నాలుక కూడా అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయుచు. సర్వ శరీరానికి మాలిన్యం తీసుకొస్తుందంటండి. నీ మాటలను బట్టే నీ శరీరానికి శిక్ష వస్తుంది. బతికుంటుండే కానీ వినండి వాక్యం. దేవుడు మన మంచి కోసం, మన బాగు కోసం చెప్పాడు ఈ మాటలు. వినకపోతే ఎలాగండి? నీ మనస్సు మార్చుకోకపోతే ఎలాగండి? మనుషులు మారుతున్నారు తప్ప మనసులు మారట్లేదండి. మనుషులు మారుతున్నారు. ఒకప్పుడు ఈదిలో కూర్చుండే మనుషులు గుళ్ళోకి వచ్చి కూర్చుంటున్నారు, మారుతున్నారు. మరి మనసు సంగతి ఏంటి? ఈదిలో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడావో, ఏం ఆలోచించావో, దేవుని మందిరంలోకి వచ్చాక కూడా అదే ఆలోచనలు, అదే మాటలు. మనసు మారాలి కదా. అందుకనే దేవుడు మనసు మారమన్నాడు, మనసు మార్చుకోమని చెప్పాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్పాడు. మారి చూడండి, మీ జీవితాలు ఎలా ఉంటాయి, మీ కుటుంబాలు ఎలా ఉంటాయి చూద్దరు. కానీ దేవుని వాక్యాన్ని చూడండి, దేవుని వైపు చూడండి. నీ పక్కన్న మనుషుల్ని, పక్కనున్న సంఘాన్ని చూడకండి. వాటి వలన ఏది రాదు, నీకు ఏ మార్పు రాదు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడును లేడు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మన పోషకుడు, మన జీవానికి ఊపిరికి ఆయనే నాంది. దేవుని మాటలు మీ హృదయంలో ఉంచుకొని, హృదయాన్ని మార్చుకొని దేవునికి ఇష్టమైన భక్తి చేయండి. కుయుక్తి యుక్తి భక్తి చేయకండి. దైవజన్ దగ్గర ఉన్నది మాట్లాడండి. మా దైవజన్లు వచ్చినప్పుడు ఆహా ఊహా అని వెళ్ళిపోయిన తర్వాత మా పాస్టర్ గారు ఎలాంటోడు, మా పాస్టర్ ఎలాంటిది, తప్పది. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, మేము సరి చేసుకుంటాం. మాలో ఏం లోపాలు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాం. మీలో లోపాల వాక్యాన్ని బట్టి చెప్తాం. మేము వ్యక్తిగతంగా చెప్పం, నువ్వు ఎలాంటోడు అని చెప్పం. వాక్యాన్ని బట్టే దేవుడు చెప్తాడు, నీతో మాట్లాడతాడు. సరి చేసుకొని, సరి చూసుకొని, తగ్గించుకొని సంఘముతో, సమూహంతో ఐక్యతగా ఉండి నడుచుకోండి. మీ అవసరాలకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ కుటుంబాల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. యుక్తిగా ప్రవర్తించిన ఐగుప్తీయులు ఎన్నో కష్టాలు పడ్డారు తండ్రి. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుల మీద యుక్తిగా కుయుక్తిగా నడుచుకొని నష్టపోయారు. ప్రభువా, మీరు చెప్తూ ఉన్నారు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారని. యుక్తి అన్ని వేళల అన్ని సమయాల్లో పనిచేయదు. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలందరూ మారు మనసు పొంది మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయండి. ఎత్తబడిన వాక్యము నూరంతలుగా వారి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యమయున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.